విజయవాడలో 100 కోట్ల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించవచ్చంటూ టోకరా వేశారు. విజయవాడ సత్యనారాయణపురంలో మాషాల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు పసుపులేటి అంకుశం. కంపెనీలో పెట్టుబడులు పెట్టి లక్షల్లో లాభం పొందండి అంటూ ప్రచారం చేశారు. వంటింట్లో వాడే స్క్రబ్బర్ తయారు చేసే కాంట్రాక్ట్ ఎరవేశారు. స్క్రబ్బర్ తయారీకి అయ్యే ముడి సరుకు ఇస్తాం, తిరిగి ఎక్కువ ధరకు ప్రొడక్ట్ కొంటామంటూ నమ్మబలికారు ఈ కేటుగాళ్ళు. మాది రిజిస్టర్డ్ కంపెనీ, ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం అంటూ పబ్లిసిటీ చేశారు. ఇన్స్టా, ఫేస్బుక్లో వచ్చిన యాడ్స్ నమ్మి కంపెనీలో అమాయకులు పెట్టుబడి పెట్టారు. 1,00,000 నుంచి 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు బాధితులు. డబ్బులు కట్టించుకొని ఫేక్ బాండ్ పేపర్లు ఇచ్చారు ఆ మోసగాడు. ప్రతి నెల ఆదాయం పేరుతో కొంత మొత్తాన్ని బాధితుల ఖాతాల్లో జమ చేశారు. ఏపీ వ్యాప్తంగా 2,000 మందికి పైగా బాధితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. గత 2 నెలల నుంచి ప్రోడక్ట్ తీసుకెళ్లకుండా, డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అంకుశం. విజయవాడ ఆఫీస్ దగ్గర ఆరా తీగా బోర్డు తిప్పేశారంటూ అసలు విషయం తెలుసుకున్న బాధితులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు. ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగిందనే డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, అనేక మంది దగ్గర ఇలాగే డబ్బులు తీసుకొని మోసం చేశారు అంటున్నారు, ఇప్పుడు బోర్డు తిప్పేశారు అంటున్నారు. సో అసలు ఇదంతా ఎలా జరిగింది, ఈ స్టోరీ అంతా ఎలా నడిచింది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఒక్క విజయవాడ ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలు 3 రాష్ట్రాలకి సంబంధించిన వ్యవహారంలో ఒక పెద్ద స్కామ్ని చోటు చేసుకుంది. ప్రధానంగా అంకుశం, ఎవరైతే ఈ పసుపులేటి అంకుశం, నేను ఇప్పుడు వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ పసుపులేటి అంకుశం ఎవరైతే ఉన్నారో, ఈ అంకుశం మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరు మీద ఒక సంస్థను జనవరిలో ప్రారంభించారు. ఈ జనవరిలో ప్రారంభించిన తర్వాత ఈ అంకుశం, పసుపులేటి అంకుశం ఏం చేశాడంటే, ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రాముల ద్వారా లేకపోతే ఫేస్బుక్ల ద్వారా, కొంత ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రతి ఒక్కరికి పబ్లిక్లోకి ఇది ఒక మంచి బిజినెస్ అంటూ తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ వ్యాపారంలో ప్రధానంగా ఒక పీచు, ఏదైతే అంటే వాషింగ్కి వాడుకునే పీచుని ప్యాకెట్లు చేసి పంపించాలి. ఆ విధంగా దీనికి 1,00,000 రూపాయలు కడితే 1,00,000 రూపాయలకి తగ్గట్టుగా ఒక మిషన్ ఇస్తారు, కొంత సామాగ్రిని ఇస్తారు. ఆ సామాగ్రిని వీళ్ళు ప్యాక్ చేసి వాళ్ళకి పంపించేందుకు గాను నెలకి ఒక 20,000, 30,000 రూపాయలు వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. ఆ దిశగా చెప్పిన నేపథ్యంలో దాదాపుగా 4,000 మంది ఇప్పుడు దాకా బాధితులు మొత్తం కూడా విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారో మనకి చాలామంది స్పష్టంగా కనపడుతున్నారు. ఈ విజయవాడ వాళ్ళు ఒకరే రాలా, ఇక్కడికి కడప, కర్నూలు, తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఒంగోలు, చాలామంది ఈ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చేరవచ్చు. ఒక్కొక్కరు దాదాపుగా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, దాదాపుగా 8 లక్షలు, 12 లక్షల వరకు బాధితులందరూ కూడా, ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన బాధితులందరూ కూడా, రోజువారీ కూలీ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా ఈ భాషకి పేయింగ్ చేసిన డబ్బులు కట్టారు. అయితే ఒక్కొక్కరికి నెల 2 నెలలు మాత్రమే అతను ఒక మినిమంగా ఒక 12,000, 15,000, 30,000 ఇట్లా ఇచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దీంతో ఒక్కసారిగా అది 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆందోళన అయితే నిన్నటి నుంచి స్టార్ట్ అయిన పరిస్థితి. అంకుశం కోసం వెళ్తే షాపు, ఆఫీసు క్లోజ్ చేసింది. ఎక్కడ చేయాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక చాలామంది వడ్డీలకి డబ్బులు తీసుకుని వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు రోడ్ల మీద పడ్డ పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది హైదరాబాదు, తెలంగాణ, దర్శి, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, పొద్దుటూరు, ఇట్లా చాలా, జగిత్యాల, ఇట్లా చాలా ప్రాంతాలని, కోదాడ, నువ్వు అడాలు పడితే కోదాడ, ఇట్లా చాలామంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి మోసపోయిన వాళ్ళందరూ కూడా, మనం ఇంకా ఉదయం నుంచి కూడా మహిళలు చాలామంది ఆడ కూర్చున్నారు. పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కోసం ఒక 30-40 మంది కూడా పైన ఉన్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, భాషని ఏ విధంగా వీళ్ళని అట్రాక్ట్ చేయగలిగాడు, అసలు ఈ బిజినెస్ మోడ్ ఏంటి, వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దామన్నందు. అసలు ఏంటి, మీరు ఎలా మిమ్మల్ని ఆకర్షించాడు ఈ అంకుశం, పసుపులేటి అంకుశం అనేది? ఎక్కడ మీకు పరిచయం అయ్యాడు, మీరు ఎంత డబ్బులు కట్టారు, ఏం జరిగింది?
సార్ నా పేరు లక్ష్మీనారాయణ అండి. నేను దర్శనం నుంచి వస్తున్నాను, ప్రకాశం నుంచి. నేను ఫస్ట్ రీల్స్లో చూశానండి. చూసి వాళ్ళకి ఫోన్ చేస్తే విజయవాడకి ఇట్లా సత్యనారాయణపురంలో ఆఫీస్ ఉంది, అక్కడికి రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లాగా 80,000 నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుంది, 30,000 పెట్టి మిషన్ కొనుక్కోవాలి, 50,000 పెట్టి సరుకు కొనుక్కోవాలి, లక్ష రూపాయలు కట్టుకున్న అయితే ₹1,00,000, 1,30,000, 2,30,000 మీరు ఎంత అయితే కట్టుకుంటారో దానికి తగ్గట్టు మనకు సరుకు పంపిస్తామండి. మీకు మీ దగ్గరకే డిస్ట్రిబ్యూటర్ వచ్చి సరుకేసి తీసుకొని వస్తారు, మీరు జస్ట్ మాకు తయారు చేసి ఇవ్వాలి. 50,000 కట్టుకున్న వాళ్ళకి 500 షీట్లు ఇస్తాము, రా మెటీరియల్స్ మొత్తం మేమే సప్లై చేస్తాము. తయారు చేసి మీకు ఇచ్చినందుకు 50,000 కట్టుకున్న వాళ్ళకి నెలకు 12,000, ₹1,00,000 కట్టుకున్న వాళ్ళకి నెలకు 24,000 ఆ చొప్పున ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్లో ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్కసారి అయితే మిషన్లకి ఆఫర్లు ఇచ్చేవాళ్ళండి 50%కే, లేకపోతే 2,30,000 కట్టుకున్న వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాము. ఆ విధంగా ఆకర్షించి యథావిధిగా ఒక్కొక్క ఏరియాలో కోట్లు కొల్లగొట్టారండి. ఇప్పుడు నేను దర్శిలో అయితే మా తరపు నుంచి 43 మంది కట్టారండి. నేను డిస్ట్రిబ్యూటర్ని, నేను 12 లక్షలు దాకా పెట్టానండి. 5 లక్షలకి అయితే నాకు బిల్లు కూడా రాలేదండి రీసెంట్గా, మిగతా వాటికి బిల్లులు ఇచ్చారు. 43 మంది కట్టిస్తే 35 మందికి మిషన్ ఎలా ఉంటుందో కూడా తెలియదండి. ఇదిగో అని సోమవారం శుక్రవారం ఇలాగా 10వ తారీఖు 2వ తారీఖు అని చెప్పి వేస్తామని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఈ విధంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. అంటే బేసిక్గా మీకు పీచు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పీచుని మీరు ప్యాక్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఇన్ని పీసులన్నీ రెడీ చేసి ఇస్తే వాళ్ళు మీకు డబ్బులు వేస్తారండి. ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూటర్ కదండి, ఇప్పుడు మేము సోషల్ మీడియాలో ఇట్లా పెట్టించి వాళ్ళ మనీ ఇప్పించి పెట్టించారు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి కట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సరుకు మాకు విజయవాడ నుంచి పంపిస్తున్నామని చెప్పి కంటైనర్లో అన్లోడ్ చేపించి ఒక్కొక్క ఇంటికి కస్టమర్ ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి రావటం, ఉన్న స్టాక్ను పాతది మేము తీసుకొని వచ్చి ఆ లోడ్ని మళ్ళీ వాళ్ళు వచ్చి మా కాడ తీసుకొని వెళ్ళటం. మేము ఒకరోజు అటు ఇటుగా లేటుగా వచ్చినా వాళ్ళ టయానికి శాలరీ కొడతామని చెప్పి ఆ విధంగా నేను ఫస్ట్ 2 నెలలు కస్టమర్గా జాయిన్ అయ్యానండి మార్కాపురం కింద. తర్వాత 3వ నెలలో నాకు డిస్ట్రిబ్యూటర్గా నెలకు 30,000 జీతం ఇచ్చి ఈ విధంగా 43 మందిని కట్టించి 70 లక్షల దాకా మా దర్శిలో దోచుకున్నారండి వాళ్ళు. సో ఈ లిస్టు ఏంటి? ఈ లిస్టుకి సంబంధించి మీ బాధితుల వీళ్ళందరూ కూడా ఎంతమంది కట్టారు ఏంటి అని? కొంతమంది వాళ్ళు వచ్చిన వాళ్ళు వరకు ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఇక్కడ పూర్తిగా కూడా వీళ్ళు ఏ అకౌంట్లో డబ్బులు కట్టారు ఎంత ఇక్కడ 1,00,000, తర్వాత ఈ అకౌంట్లో డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చిన అకౌంట్లకే పూర్తిగా కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి. దీంట్లో దాదాపుగా 1,39,000 ఇక్కడ చూసుకుంటే 1,30,000 కట్టిన బిల్లు మాషాల్లా ఎంటర్ప్రైజెస్. తర్వాత కొంతమంది 20,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1,000 కట్టిన 1,30,000 కట్టిన వాళ్ళు కొంతమంది కనపడుతున్నారు. ఇలా చాలామంది డబ్బులు వీళ్ళందరూ కట్టిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికీ మనకు అంతన సమాచారం చాలామంది మహిళలు కరూర్ వైశ్య బ్యాంకులో డబ్బులు వేసిన నేపథ్యం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. విత్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఆన్లైన్లోనే క్లియర్గా ఎన్ని బ్యాంక్స్లో